పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో జనసేనకు వీర అభిమానిగా మారిన చైల్డ్ ఆర్టిస్ట్ బుల్ రాజ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. బుల్ రాజ్ గారు, మీ అసలు పేరేంటి? రేవంత్ పవన్ సాయి సుభాష్. ఓ, రేవంత్ పవన్ సాయి సుభాష్. సో ఎలా ఉన్నారు? నెల్లూరుకి రావడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. సో సంక్రాంతికి వస్తున్నాం మూవీతో మీరు చాలా హిట్ గా నిలిచారు. సో ఎలా అనిపిస్తుంది సార్? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఫస్ట్ టైం ఈ మూవీస్ నాకు ఏమీ తెలీదు, బట్ ఫస్ట్ టైం. సో ఏం చదువుకుంటున్నారు సార్? ఫిఫ్త్ స్టాండర్డ్. యా. చదువుకోవాలనుకుంటున్నారా లేకపోతే సినిమాల్లోనే రాణించాలనుకుంటున్నారా? రెండు టూ బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నారా? సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గా బయట ప్రజల్లోకి వచ్చారు. సో ఎలా ట్రీట్ చేశారు సార్ మిమ్మల్ని? చాలా బాగుంది. నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అందరూ. చాలా థ్యాంక్ యూ నన్ను ఇంత బాగా రిసీవ్ చేసినందుకు. సో ఇంత చిన్న వయసులో మీరు జనసేన పార్టీ కోసం ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు పంపిణీ చేసి మా జనసేనకి ఓటేయండి, మా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి అని మీరు చేసినందుకే మీకు ఈ అవకాశం వచ్చింది అనుకోవచ్చా? అవును, అనుకోవచ్చు. యా. సో ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి వస్తున్న మూవీ డైరెక్టర్ తోనే చిరంజీవి గారితో కూడా మీరు యాక్ట్ చేయబోతున్నారా? అవును. అవునా? మళ్ళీ సంక్రాంతికి వస్తున్నారు అయితే? అవును. ఏ సినిమాల్లో అయినా ఈ బుల్ రాజ్ క్యారెక్టర్ ఉంటే బాగుండు అనుకున్న సినిమాలు చేస్తారా? చేస్తా, ఖచ్చితంగా. ఓకే. మీకు బాగా హైలైట్ ఇచ్చిన ఆ డైలాగ్ ఒకసారి మాతో చెప్పగలరా? నానా పిన్ వచ్చింది, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. నిజంగా సూపర్. అసలు ఇంత చిన్న వయసులో మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేయడం. అండ్ ఎవరు సపోర్ట్ మీకు బాగుంటుంది? మా డాడీ. మీ డాడీ. యా. సో మదర్ కంటే ఎక్కువ డాడీ సపోర్ట్ చేస్తారా? సో ఏం చెప్పాలనుకుంటున్నారు మా నెల్లూరు ప్రజలకి? నన్ను ఇవాళ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇవాళ నెల్లూరు ప్రజలు చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నన్ను చాలా హుషారు చేశారు. థ్యాంక్ యూ. ఇదే ఉత్సాహంతో మీరు మరిన్ని మంచి మంచి సినిమాలు చేయాలని, అందరిలో మీరు గుర్తుండిపోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ HN9.